కుటుంబ వ్యవస్థ కానీ, ఒక గ్రామం కానీ, మహా గొప్ప దేశం కానీ ఒక వ్యక్తి నుంచే ప్రారంభమవుతుంది. ఈరోజు ప్రపంచ దేశాల్లో 800 కోట్ల మందికి పైగా ప్రజలు ఉన్నారు. మనం ఎరిగిన వాస్తవం. కానీ విచిత్రం తెలుసా? ఈ 800 కోట్ల మంది ప్రజలు ఒక వ్యక్తిలో నుంచి వచ్చారు. 800 కోట్ల మంది అనే కంటే కూడా సృష్టి ప్రారంభమైనది మొదలుకొని టిల్ డేట్ ఎన్ని కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారో, ఈ కోటాను కోట్ల మంది ప్రజలు ఒక్క వ్యక్తిలో నుంచి వచ్చారు. దైవజనమ, ఈరోజు ఒక్కదానిగా నువ్వు కనపడవచ్చు, ఒక్కడిగా కనపడవచ్చు. నువ్వు వ్యక్తివి కాదు, వ్యవస్థవి. నువ్వు వ్యక్తివి కాదు, భవిష్యత్తుకు శక్తివి. వ్యక్తిగా ఉన్న నీవు ఈరోజు నువ్వు వేసే అడుగులు భావితరాలను, వందల వేల సంవత్సరాలను ప్రభావితం చేస్తాయి అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు. మనుషులందరూ పాపులు అని వింటాం కదా. ఎందువల్ల మనం పాపులమయ్యాం? మన మూలపితరుడు ఉన్నాడే ఆదాం. ఆదాం ఎప్పటివాడు సార్? మనం ఎప్పటివాళ్ళం? మనకు ఆదాముకు 6000 సంవత్సరాల క్రితం, 6000 సంవత్సరాల చరిత్ర తేడా ఉంది. 6000 సంవత్సరాల క్రితం ఒక్క ఆదాము తప్పటడుగు వేస్తే, ఆ ఒక్కడు వేసిన తప్పటడుగు కోటాను కోట్ల మంది ప్రజలను పాపులుగా, అపరాధులుగా మార్చింది. చెల్లి, తమ్ముడు, అన్న, ప్రియక్క, ఈరోజు నువ్వు వేసే అడుగు నీ పిల్లల పిల్లలను, నీ పిల్లల పిల్లలను, కొన్ని లక్షల జాతుల ప్రజలను నీ అడుగులు ప్రభావితం చేస్తాయి. ఆ మధ్య నేను ఒక చిన్న సర్వే చదివానమ్మా. అమెరికా దేశం, ఆ అమెరికా దేశం ఒక కుటుంబం ద్వారానే ఒక పెద్ద గ్రామం ఏర్పడింది. ఆ పెద్ద గ్రామం ఒక కుటుంబంలో నుంచి పుట్టుకొచ్చింది. దరిదాపుగా 500 మంది ఉంటారు. ఆ కుటుంబం మీద సర్వే చేస్తే, ఆ కుటుంబం ఒకే వ్యక్తిలో నుంచి పుట్టుకొచ్చింది అని చెప్పే కదా. ఆ వ్యక్తికి 6 పిల్లలు, 2 కూతుర్లు, 4 కొడుకులు. ఈ 6 పిల్లల్లో తల్లి తండ్రి భక్తి కలిగిన వాళ్ళు. ఆ తల్లిదండ్రుల భక్తి 5 పిల్లలకు వంట పట్ల. 5 పిల్లలు తాగుబోతులుగా, కొంతమంది ఆడపిల్లలు తిరుగుబోతులుగా, అక్రమ సంబంధాల్లో బ్రతికేవారిగా 5 పిల్లలు దారి తెప్పారు. ఒక అబ్బాయి మాత్రం తన తోబుట్టువుల ప్రభావం తన మీద పడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడట. వాళ్ళకు వివాహాలు అయ్యాయి, వాళ్ళకు కుటుంబాలు ఏర్పడ్డాయి. ఈ 5 దారి తప్పిన వాళ్ళు కదా, వారికి పుట్టిన పిల్లలు కూడా దారి తప్పారట. ఈ ఒక్కడు క్రమంగా బ్రతికాడు కదా, అతనికి 3 పిల్లలు. 2 డాక్టర్లు అయ్యారట, 1 ఇంజనీర్ అయ్యారట. ఈ 3 వివాహమైంది. ఈ 5 పెట్టిన పిల్లలకు వివాహమైంది. 3వ జనరేషన్ స్టార్ట్ అయింది. ఈ 3వ జనరేషన్లో ఈ 5 ఫ్యామిలీస్ ఉన్నాయి చూసారా? దొంగలు, వ్యభిచారికులు, నరహంతకులు, త్రాగుబోతులు, చెల్ల, తల్ల, వదిన, అక్క, బావ, మరిద, వావి వరసలు మరిచి ఈ 5 కుటుంబాలకు చెందిన వారు అక్రమంలో బ్రతుకుతూ కొందరు నరహంతకులు అయ్యారట, మరికొందరు డ్రగ్గిస్టులు అయ్యారట. ఆ బాధ భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారట. మొత్తానికి ఈ 5 కుటుంబాల్లో నుంచి 100-200 కుటుంబాలు ఏర్పడ్డాయట. ఆ కుటుంబాలన్నిటిలో నుంచి దొంగలు, నరహంతకులు, ఈ అక్రమ సంబంధమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు పుట్టుకొచ్చారు. ఈ 6వ ఆయన ఉన్నాడే, ఆయనకు 3 పిల్లలు. ఆ 3 పిల్లలకి 2 పిల్లలు, 6. వాళ్ళల్లో నుంచి మరలా డాక్టర్లు. మీరు ఎక్కడైనా చూడండి, డాక్టర్ పిల్లలు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్ పిల్లలు ఇంజనీర్లు అవుతారు. ఆ 6 పిల్లల్లో 2 దైవ సేవకులు అయ్యారట. మరలా ఆ 6 వివాహాలు అయ్యాయి. వారిలో నుంచి 2, 3 20 మంది పిల్లలు పుట్టుకొచ్చారు.
ఈ వంశవృక్షాన్ని చూస్తే ఆ కుటుంబం అంతా డాక్టర్స్, ఇంజనీర్స్, అమెరికా దేశాన్ని తల్లకిందులు చేసే గొప్ప గొప్ప సేవకులు, సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, మహోన్నతమైన స్థాయిలను చేరుకున్న గొప్ప గొప్ప వ్యక్తులు ఈ ఇంట్లో నుంచి పుట్టుకొచ్చారట. ఆ గ్రామం అంతటి మీద సర్వే చేస్తే తేలిన ఫలితం ఏంటో తెలుసా? 5 వాళ్ళ తల్లిదండ్రులు వేసిన తప్పటడుగులు 4-5 తరాల జీవితాన్ని నాశనం చేసాయట. ఒక్కడు వేసిన సరి అయిన అడుగు, భక్తి కలిగిన అడుగు ఒక్క యవ్వన వ్యక్తి వేయటాన్ని బట్టి ఆ వ్యక్తిలో నుంచి ఉద్భవించిన 5 తరాలు బహుగా దేవుని చేత దీవించబడ్డాయట. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. నువ్వు వ్యక్తివి కాదమ్మా, నా మాట నమ్ము. ఈరోజు వ్యక్తిగా నువ్వు కనపడుతున్నావు, రేపు నువ్వు వ్యవస్థవే. 2 పిల్లలను 3 పిల్లలను ఇచ్చాడు కదా, వాళ్ళలో నుంచి మానవ సంతానం పుట్టుకొస్తుంది కదా, వారిలో నుంచి ముని మానవ సంతానం పుట్టుకొస్తుంది కదా, వారిలో నుంచి ఆ తర్వాత సంతానం పుట్టుకొస్తుంది కదా. వాళ్ళందరి భవిష్యత్తును శాసించేది ఏదో తెలుసా? ఈరోజు నువ్వు వేసే అడుగులే రేపు వాళ్ళ భవిష్యత్తును శాసిస్తాయి అని చెప్పటానికి లేసమైన సందేహం. అందుకని నేను అంట, ఎవరిని బిడ్డలారా, తల్లులారా, తండ్రులారా, పాడైపోతే నా ఒక్కదాని జీవితం అండి అని అనుకోకు. నువ్వు వ్యక్తివి కాదు. ఏమన్నా చెప్పండి, నువ్వు వ్యక్తివి కాదు. వ్యక్తివైతే నువ్వు తిను, తాగు, పూల రంగడిలాగా బ్రతుకు, పర్వాలా. నువ్వు వ్యక్తివి కాదు. నీ మీద ఒక వ్యవస్థ, నీ మీద ఒక గొప్ప వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. 800 కోట్ల మంది ప్రజలు ఒక్క ఆదాములో నుంచి వచ్చారు అని అన్నాం కదా. నీ ఒక్కరిలో నుంచి రేపు భవిష్యత్తులో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉద్భవిస్తారో వాళ్ళందరి భవిష్యత్తును శాసించేది నీ ఒక్కదాని వేసే అడుగు వాళ్ళ భవిష్యత్తును శాసిస్తుంది. అందుకని నేను అంట, నీ పిల్లలకు నువ్వు కోట్ల రూపాయల ఆస్తి సంపాదించి పెట్టకపోయినా పర్వాలా, దేవుడు అవకాశం ఇస్తే సంపాదించి పెట్టు. పిల్లల ఒడిలో నీ ఆస్తి, ఆ పిల్లల ఒడిలో నీ ఆస్తి వేయలేకపోయినా నీ ఆత్మీయతే ఆశీర్వాదంగా పిల్లల ఒడిలో నువ్వు వేయదువుగాక. ఎందుకో తెలుసా? ఒక్కడు దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికితే ఆ ఒక్కడిని బట్టి 1000 తరాల వరకు పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. కొంతకాలం తర్వాత నువ్వు చనిపోతావు, నేను చనిపోతాను. నేను చేసిన భక్తి నా సంఘ బిడ్డలకు, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలకు, వారి పిల్లలకు దీవెనగా మిగిలిపోద్ది. సేవకుడిగా నేను నామకార్థంగా సేవ చేస్తే, సేవకురాలు నులివెచ్చని జీవితంతో సేవ చేస్తే, మా భక్తిహీనపు శాపం సంఘ బిడ్డల ఒడిలో పడుతుంది. సేవకుల భక్తిహీనపు శాపం పిల్లల ఒడిలో పడుతుంది అనేది ఎంత వాస్తవమో అంతకంటే ఖచ్చితంగా. తల్లిగా నువ్వు దారి తప్పితే, అమ్మా, తల్లిగా నువ్వు దారి తప్పితే, తండ్రిగా నువ్వు దారి తప్పితే, ఆ పాపపు శాపం నీతో అయిపోతే పర్వాలా. జరిగే ప్రమాదం ఏంటో తెలుసా? ఏ పిల్లలను చిన్నతనంలో నీ ఒడిలో వేసుకొని ఆడించావో, నీ భక్తి అయినా నీ భక్తిహీనతైనా నీ పిల్లల ఒడిలో, ఏ పిల్లలను నీ ఒడిలో వేసుకొని వాడించావో అదే పిల్లల ఒడిలో నీ భక్తి, నీ క్రియల ఫలం వారి ఒడిలో పడుతుంది. దేవుని వాక్యం అంటుంది. ఆస్తి సంపాదించి పెట్టకపోయినా పర్వాలా, ఈ చిన్న జీవితంలో భక్తిగా బ్రతుకు. నీ పిల్లల ఒడిలో దేవుని వేయుదువుగాక. నీవు భక్తి, వారి పూర్వీకులను బట్టి వారి పిల్లలను నేను జ్ఞాపకం చేసుకుంటా. ఎవరిని బట్టి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడట? తమ్ముడు, నా వైపు చూడాలి. ఎవరిని బట్టి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడట? వారి పూర్వీకులను బట్టి. నీ పూర్వీకుల జోలి వెళ్ళొద్దు, నీ దగ్గరకు వస్తా. నీ తర్వాత జనరేషన్ స్టార్ట్ అయ్యింది కదా, ఒక 4-5 తరాల తర్వాత అప్పుడు దేవుడు ఏమన్నాలో తెలుసా? పిల్లరా, మీ పూర్వీకులు ఉన్నారే, 4 తరాల క్రితం మీ పూర్వీకులు ఉన్నారే, మీ పూర్వీకులను బట్టి మిమ్మలను నేను జ్ఞాపకం చేసుకుంటా. జ్ఞాపకం చేసుకుని మీ పూర్వీకులకు దేవుడై ఉన్నట్లుగా నేను మీకు దేవుడినై ఉంటా అని
దేవుడు రాబోయే తరాలతో మనల్ని గూర్చి మాట్లాడేటట్లుగా మనం బ్రతుకుదుంగాక.